అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్లే వ్యవహరించాలని పార్టీ నేతలకు సూచించారు మంత్రి నారా లోకేష్. వైసీపీ 151 సీట్ల నుంచి 11కి దిగజారాయంటే అందుకు కారణం అహంకారమే అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తల్లికి వందనం అమలు చేశామని తెలిపారు. పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తేల్చి చెప్పారు. దేశం ప్రపంచం మొత్తం తిరిగినా తిరిగి వచ్చేది మనం పవిత్ర దేవాలయంలా భావించే పార్టీ కార్యాలయానికేనని చెప్పారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే పట్టించుకొని పరిస్థితి ఆనాటి పాలనలో చూశామని ధ్వజమెత్తారు. అమరావతిలో నిర్వహించిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కష్టపడిన కార్యకర్తలకు పార్టీలో తప్పక మంచి స్థానం లభిస్తుందన్నారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పారు. పార్టీ వ్యవస్థలో మహిళలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని, అనుబంధ విభాగాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలి. జూలై 5 నాటికి కమిటీలన్నింటినీ పూర్తి చేయాలి. సీనియర్లకున్న అనుభవం, యువతకున్న శక్తి రెండింటిని జోడించాలని చెప్పారు. సీనియర్లే 4 దశాబ్దాలు పార్టీని ముందుకు తీసుకెళ్లారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలి. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలన్నారు. తాడిపత్రిలో రాజకీయం వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే